జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 109వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః చతుర్దశోऽధ్యాయః శ్రాద్ధ ప్రశంస. ఆవుర్వవువాచ, ఆవుర్వుడు పలికెను, బ్రహ్మేంద్ర రుద్రణ సత్య సూర్యాగ్నివసుమారుతాన్ విశ్వే దేవాన్ పితృగణాన్ వయాంసి మనుజాన్ పశూన్ సరీసృపాన్ ఋషిగణాన్ యశ్చాన్యద్భూతసన్నితం శ్రాద్ధం శ్రద్ధాన్వితః కుర్వన్ ప్రీణయత్యఖిలం జగత్. బ్రహ్మ ఇంద్ర రుద్ర అశ్విని సూర్య అగ్ని వసు మారుతములను విశ్వే దేవతలకు పితృగణములకు పక్షులకు మనుజులకు పశువులకు సర్పములకు ఋషిగణములకు ఇంకా ఇతర భూతములకు శ్రద్ధతో శ్రాద్ధము చేసినవాడు సకల జగత్తునకు ప్రీతిని కలిగించును. మాసి మాస్యసితే పక్షే పంచదశ్యాం నరేశ్వర తథాష్టకాసు కుర్వీత కామ్యాన్ కాలాన్ శృణుష్వ మే. ప్రతి నెల కృష్ణపక్ష అమావాస్య నాడు అన్ని అష్టకములలో శ్రాద్ధము చేయవలేను. ఇక ఇప్పుడు కామ్యకాలములను వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా మాసి మాసీతి అధోక్త క్రియాణాం కాలః అష్టకాసు హేమంత శిశిరయోశ్చతురామపర పక్షాణాం అష్టమీష్వష్టకాః ఇత్యాస్వలాయనోక్త మాస పంచకే కృష్ణపక్ష సప్తమ్యాద్యాస్తి స్రస్తిస్రోష్టకా ఇత్యకాస్తు ఇత్యుక్తాసు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మాసి మాసి అని. ఇక పైన చెప్పబడిన క్రియల కాలము అష్టకాసు అనగా హేమంత శిశిర ఋతువులలోని 4 అపరపక్షముల అష్టకములలో అష్టకములు అందరు. ఇది ఆశ్వలాయనుడు చెప్పిన మాసపంచకములో కృష్ణపక్ష సప్తమి నుండి 3 అష్టకాలు అని చెప్పబడినవి. శ్రాద్ధార్హమాగతం ద్రవ్యం విశిష్టమాధవా ద్విజం శ్రాద్ధం కుర్వీత విజ్ఞాయ వ్యతిపాతేయనే తథా. శ్రాద్ధమునకు తగిన విశిష్టమైన ద్రవ్యము కానీ విశిష్టుడైన ద్విజుడు కానీ వచ్చినచో తెలుసుకొని శ్రాద్ధమును చేయవలెను. వ్యతిపాతములో ఆయన ప్రవేశ సమయములో శ్రాద్ధము చేయవలెను. విషువే చాపి సంప్రాప్తే గ్రహణే శశి సూర్యయోః సమస్తేష్వపి భూపాల రాశిర్ష్వర్కే చ గచ్చతి. రాజా, విషువైన అనగా మేఘ తులా సంక్రమణములలో సూర్యచంద్రుల గ్రహణములలో సూర్యుడు అన్ని రాసులలో ప్రవేశించు సమయమున అనగా ప్రతి సంక్రమణమున శ్రాద్ధమును చేయవలెను. నక్షత్రగ్రహ పీడాసు దుష్ట స్వప్నావలోకనే ఇచ్చా శ్రాద్ధాని కుర్వీత నవసస్యాగమే తథా. నక్షత్ర పీడలలో గ్రహముల పీడలలో దుష్టస్వప్నమును చూచినప్పుడు కొత్త పంట వచ్చినప్పుడు ఈశ్చా శ్రాద్ధములను చేయవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నక్షత్రేతి ఇచ్చా శ్రాద్ధాని కామ్యశ్రాద్ధాని. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. నక్షత్ర అని, ఇచ్చా శ్రాద్ధాని అనగా కామ్యశ్రాద్ధములు. అమావాస్యా యదా మైత్ర విశాఖా స్వాతి యోగిని శ్రాద్ధైః పితృగణ తృప్తిం తదాప్నోత్యష్టవార్షికీం. అమావాస్య నాడు అనురాధ స్వాతి విశాఖ నక్షత్రములు ఉన్నచో చేసిన శ్రాద్ధమున పితృదేవతా గణము 8 సంవత్సరముల తృప్తిని పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అమావాస్యేతి మైత్రమనురాధ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అమావాస్య అని, మైత్రం అనగా అనురాధ. అమావాస్యా యదా పుష్యే రౌద్రే చర్క్షే పునర్వసౌ ద్వాదశాబ్దం తదా తృప్తిం ప్రయాంతి పితరోర్చితాః. అమావాస్య నాడు పుష్యమి ఆర్ద్ర పునర్వసు నక్షత్రాలు ఉన్నచో పితరులు అర్చించబడితే 12 సంవత్సరముల తృప్తిని పొందెదరు. వాసవాజైక పాదర్క్ష్యే పితॄణాం తృప్తిమిష్యతాం వారుణే చాప్యమాసమావాస్య దైవానామపి దుర్లభా. అమావాస్య నాడు ధనిష్ట పూర్వాభాద్ర నక్షత్రము కానీ వచ్చినచో తృప్తిని కోరు పితరులను అర్చించాలి. శతభిషంతో కూడిన అమావాస్య దేవతలకు కూడా దొరకదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వాసవేతి వాసవం ధనిష్ట అజైకపాదరక్షం పూర్వభాద్రాపదం వారుణం శతభిషక్
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. వాసవ అని. వాసవం అనగా ధనిష్ట, అజైక పాదష్ణం అనగా పూర్వభాద్ర, వారుణం, శతభిష. నవసృక్షేష్వమావాస్య యదైతేష్వనీవవనీపతే తదా తు తృప్తిదం శ్రాద్ధం పితॄణాం శృణు చాపరం. పైన చెప్పిన ఈ 9 నక్షత్రాలలో అనగా అనురాధ, విశాఖ, స్వాతి, పుష్యమి నక్షత్రాలలో అమావాస్య వచ్చినచో చేసిన శ్రాద్ధము పితరులకు తృప్తిని కలిగించును. ఇంకొక విషయమును వినుము. గీతం సనత్కుమారేణ యథేళాయ మహాత్మనే పృశ్యతే పితృభక్తాయ ప్రశ్రయావనతాయ చ. పితృభక్తుడు మహానుభావుడు వినయముతో వంగి అడిగిన వానికి పురూరవునకు సనత్కుమారులిట్లు చెప్పిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. గీతమితి ఐలః పురూరవాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. గీతం అని. ఐలః అనగా పురూరవుడు. శ్రీ సనత్కుమార ఉవాచ. శ్రీ సనత్కుమారులు ఇట్లు పలికిరి. వైశాఖమాసస్య ఛాయా తృతీయా నవమ్యసౌ కార్తీక శుక్లపక్షే నభస్య మాసస్య తు కృష్ణపక్షే త్రయోదశి పంచదశి చ మాఘే. వైశాఖ మాసమున తృతీయ కార్తీక శుక్లపక్షమున నవమి భాద్రపద బహుళ త్రయోదశి మాఘామావాస్య. ఏతా యుగాద్యాః కదితాః పురాణైరనంత పుణ్యాస్తిదయశ్చతస్రః ఉపప్లవే చంద్రమసోరవేశ్య త్రిష్వష్టకా స్వప్యయన ద్వయే చ. పైన చెప్పబడిన పవిత్రమైన 4 తిథులు యుగాదులుగా చెప్పబడినవి. అట్లే సూర్యచంద్ర గ్రహణములలో 3 అష్టకాలలో ఉత్తరాయణ దక్షిణాయన ప్రవేశకాలములు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఏత ఇతి త్రిషు తిస్రుషు. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏతాహ్ అని త్రిషు అని పుంలింగంలో ఉన్నది, తిస్రుషు అని స్త్రీలింగంలో ఉండాలి. పానీయమప్యత్ర తిలైర్విమిశ్రం దద్యాత్ పితృభ్యః ప్రయతో మనుష్యః శ్రాద్ధం కృతం తేన సమాసహస్రం రహస్యమేతత్పితరో వదంతి. పైన చెప్పబడిన తిథులలో నువ్వులు కలిపిన జలములోనైనా భక్తితో పితరులకు తర్పణము విడిచినచో అట్టివాడు 1000 సంవత్సరములు శ్రాద్ధం చేసిన వాడగును. ఈ రహస్యమును పితరులు చెబుచున్నారు. మాగేసితే పంచదశి కదాచిత్ ఉపైతి యోగం యది వారుణేన రోక్షేణ కాలస్స పరః పితॄణాం న హ్యల్పపుణ్యైః నృపలభ్యతే సౌ. మాఘ బహుళ అమావాస్య శతభిషం నక్షత్రం కలిసి వచ్చినచో అది పితరులకు చాలా శ్రేష్ఠ కాలము. కొద్ది పుణ్యము చేసుకున్న వారికి ఇది లభింపదు. కాలే ధనిష్ఠా యది నామ తస్మిన్ భవేత్ భూపాలయ తదా పితృభ్యః దత్తం జలాన్నం ప్రదదాతి తృప్తిం వర్షాయుతం తత్కులజైర్మనుష్యైః. మాఘబహుళ అమావాస్య నాడు ధనిష్ఠా నక్షత్ర యోగమున్నచో ఆ సమయమున ఆ కులమున పుట్టిన మనుష్యులు జలమును కాని అన్నమును కాని ఇచ్చినచో 10,000 సంవత్సరముల తృప్తిని కలిగించును. సశేషము. జై శ్రీమన్నారాయణ.